ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మా పిల్లలు ఎప్పటినుంచో అడుగుతున్నారు బనానా చిప్స్ చేయమని. సో, అందుకని ఇప్పుడు బనానా చిప్స్ రెడీ చేసుకుందాము. రా బనానా ఒక 2 ఈ మధ్య ఎందుకో బయట ఫుడ్ పెట్టాలంటే 99% ఆలోచించే ఏదైనా పెడతాను. సో, అందుకనే అన్నీ హైజీనిక్‌గా ఇంట్లోనే చేసుకుంటాను. అందులో ఈ బనానా చిప్స్, పొటాటో చిప్స్ అన్నీ ఇంట్లోనే చేస్తాను. బయటైతే అస్సలు కొనను. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. బనానాని పైన తొక్కంతా తీసేసి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్‌లోకి ఇలా కట్ చేసుకోవాలి. కటర్ తోటి ఇలా స్లైసెస్ లాగా ఇంట్లో కటర్ లేదనుకుంటే నైఫ్ తోటి పల్చగా కట్ చేసుకోండి. అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. నెక్స్ట్ వాటర్‌లో నుంచి తీసిన తర్వాత వేడి వేడి ఆయిల్‌లో లో ఫ్లేమ్‌లో కానీ, మీడియం ఫ్లేమ్‌లో గాని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే ఏంటంటే పైనేమో క్రంచీగా ఉంటాయి. లోపలే పచ్చిగా ఉంటాయి. తినేటప్పుడు బనానా స్మెల్ వచ్చిద్ది. సో, అందుకనే లో ఫ్లేమ్‌లోనే డీప్ ఫ్రై చేసుకోండి. చాలామంది బనానా చిప్స్ చేసేటప్పుడు ఏంటంటే ఆయిల్‌లో ఫ్రై అయ్యేటప్పుడు సాల్టు, పసుపు కలిపిన వాటర్‌ని స్ప్రెడ్ చేస్తారు. అలా స్ప్రెడ్ చేయకుండా ఒకసారి నేను చేసిన ప్రాసెస్‌లో ట్రై చేయండి. నూనె చిటపటలాడకుండా ఆయిల్ మీద పడిద్దని భయం లేకుండా ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి.